ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయ విలువలతో పనిచేసిన వ్యక్తి ద్రోణం రాజు సత్యనారాయణ అని పలువురు వ్యక్తులు కొనియాడారు. గురువారం ద్రోణం రాజు సత్యనారాయణ 18వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని సిరిపురం కుడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత శ్రీవాత్సవ మాట్లాడుతూ తాత తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తారని, వారు అడుగుజాడల్లో నడుచుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు మా తాతగారు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారి 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ సిరిపురం సర్కిల్లో మొత్తం ఆయన అభిమానులు, అలాగే పార్టీ సభ్యులు, అలాగే విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకునే విధంగా ఇక్కడికి వచ్చి ఆయన్ని స్మరించుకునే అవకాశం దొరికినందుకు ముందుగా అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చంద్రదాస్ గారు కానీ, అలాగే రమణ కుమారి గారు కానీ, అలాగే ప్రముఖ న్యాయవాది గారు మన కేవీ రామ్మూర్తి గారు కానీ, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ మా అభిమానులు, కార్యకర్తలు, అలాగే శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి సత్యనారాయణ గారిని స్మరించుకోవడం ఒక రకంగా మనకు దొరికిన అదృష్టం. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రకి చేసిన సేవలు మనందరికీ తెలుసు. మేము చిన్న వయసులో ఉన్న ఈరోజు ఆయన చేసిన పనులన్నింటి గురించి కూడా పెద్దవాళ్ళందరూ మాకు చెప్పడం, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తుంటారు. ఆయన ఏదైతే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని చెప్పి అందరూ చెప్తారో అలాంటి కుటుంబంలో నేను పుట్టడం నిజంగా నా అదృష్టం. అందుకనే పేరుకి ఆయన మనవడినైనా ఎలాగైతే ఆయన ఒక కార్యకర్తలాగా కష్టపడి పనిచేశారో నేను కూడా అదే విధంగా పార్టీకి పనిచేసుకుంటూ, అలాగే విశాఖపట్నం ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందించాలని చెప్పి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈరోజు మా కుటుంబానికి అందరికీ కూడా ఇక్కడ ఏదైతే అందరూ వచ్చి ఇలాగ అండగా ఉంటున్నారో ఎప్పటికీ వాళ్ళని మేము మర్చిపోమని చెప్పి మరొకసారి చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరొకసారి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ద్రోణరాజు సత్యనారాయణ గారి 18వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన వారసులైనటువంటి ద్రోణరాజు శ్రీవాత్సవ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన నినాదం, ఆయన వాయిస్ వినిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆయన శిష్యులు, అంతమంది శిష్యులను తయారు చేసినటువంటి ఘనత, ఒక రాజకీయ గురువు, రాజకీయ ద్రోణాచార్యుడు, రాజకీయ విశ్వవిద్యాలయంలాగా ఆయన నడిపినటువంటి విధానం అదంతా కూడా ఈ రోజుకి అందరికీ కూడా గుర్తే. మరి ఆయన ఆశీస్సులు శ్రీవాత్సవ్కి మెండుగా ఉండాలని, ఆయన వారసత్వాన్ని శ్రీవాత్సవ్ ముందుకు తీసుకువెళ్లే విధంగా పార్టీ కూడా గౌరవించి ఆయన్ని పదవుల్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో ఆయనకు ఒక అవకాశం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.